హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టాక్స్. సో ఫ్రెండ్స్, నేను మీ హోస్ట్ ఏహెచ్, ఒక యాక్షన్ హీరో. సో ఫ్రెండ్స్, మై టాక్స్ అనేది పూర్తిగా మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ దాని వేరియస్ బ్రాంచెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఆ వేరియస్ బ్రాంచెస్ ఏంటి? యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ సైన్స్, నెక్స్ట్ ఇది వచ్చి మెక్ట్రానిక్స్, రోబోటిక్స్, ఇంకా డ్రోన్ టెక్నాలజీ, ఇంకా రకరకాలు. సో ఈ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకోవడానికి స్పెషల్గా మెక్టాక్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇది మెక్టాక్స్ ఎపిసోడ్ 1. ఇది స్పెషల్గా తెలుగు వర్షన్ అనమాట. స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఐ వెల్కమ్ యూ అగైన్ టు మెక్టాక్స్. ఇట్స్ ఆల్ అబౌట్ మెకనైజింగ్ టైమ్స్. సో ఫ్రెండ్స్, యాజ్ వీడియో స్టార్ట్స్, మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఈరోజు టాపిక్స్కి వచ్చేసరికి మనం ఏమొచ్చు 3 రకాల ఇంజిన్ గురించి మాట్లాడుకోబోతాం. ఒకటి 4 స్ట్రోక్ ఇంజిన్, రెండోది 2 స్ట్రోక్ ఇంజిన్, మూడోది 3 స్ట్రోక్ ఇంజిన్. సో మొదటిది 4 స్ట్రోక్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 4 స్ట్రోక్ ఇంజిన్లోనే మనకి 4 స్ట్రోక్స్ దొరుకుతాయి. ఆ 4 స్ట్రోక్స్ ఏంటి అంటే సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఇవే ఇంజన్లోని చాలా వరకు బేసిక్ స్ట్రోక్స్. ఈ స్ట్రోక్స్ లేకుండా కొత్తగా ఇంకా వేరే స్ట్రోక్స్ ఉండవు. ఈ స్ట్రోక్స్నే రకరకాల కాంబినేషన్స్లో యూజ్ చేసి రకరకాల స్ట్రోక్ ఇంజిన్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడుకి వచ్చేసరికి అసలు సక్షన్ స్ట్రోక్ అంటే ఏంటి? సక్షన్ స్ట్రోక్లోని మనకి ఫ్యూయల్ అనేది ఇంజన్లోని ఇంజెక్ట్ అవుతుంది. దాని తర్వాత అదే ఫ్యూయల్ని మన సెకండ్ స్ట్రోక్ అంటే కంప్రెషన్ స్ట్రోక్లోని దాన్ని ఏమొచ్చు కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేశాక కంప్రెస్ అయిన ఫ్యూయల్ స్పార్క్ ప్లగ్ ద్వారా ఇగ్నైట్ అవుతుంది. ఎప్పుడైతే అది ఇగ్నైట్ అయ్యిందో మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అనేది మొదలవుతుంది. ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వల్ల పిస్టన్ అన్నది టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది అనమాట. ఈ స్ట్రోక్నే మనం పవర్ స్ట్రోక్ అంటాం. ఎందుకంటే ఇక్కడే కదా మన కంబషన్ జరిగాక వచ్చే పవర్ అంతాను ఆ టైర్కి ఒక డ్రైవ్ ట్రైన్ ద్వారా పంపిస్తాం. సో ఇంకా 4th స్ట్రోక్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసే స్ట్రోక్ అదే ఎగ్జాస్ట్ స్ట్రోక్. అంటే ఎలాగ ఎప్పుడైతే కంబషన్ జరిగిందో ఇంజిన్ సిలిండర్లోని ఆటోమేటిక్గా మన గ్యాసెస్ అన్నవి బయటకు పంపించాలి ఇంజిన్ నుంచి. సో అది ఎలా పంపిస్తాం? సో మన ఇంజిన్లోని సక్షన్ జరగడానికి కోసం అని చెప్పి ఒక సక్షన్ వాల్వ్ ఉంది. ఎగ్జాస్ట్ బయటకు పంపించడానికి ఒక ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంది. సో ఎగ్జాస్ట్ వాల్వ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనకి ఎగ్జాస్ట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సక్షన్ వాల్వ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో సక్షన్ అనేది మళ్ళీ జరుగుతుంది. సో ఈ ప్రాసెసింగ్ కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట 4 స్ట్రోక్ ఇంజిన్లో. సో ఎవ్రీ 4 స్ట్రోక్స్కి ఒక సైకిల్ కండక్ట్ అవుతుంది. ఆ కండక్ట్ అయిన సైకిల్లోని మనకి ఒకే ఒక పవర్ స్ట్రోక్ వస్తుంది. అదే 3rd స్ట్రోక్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అనమాట. సో ఇదేమొచ్చి ఒక జిఐఎఫ్ని ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసింది. సో మీరు దీంట్లో చూడొచ్చు సక్షన్ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎయిర్ అనేది ఇంటేక్ అవుతుంది, కంబషన్ అవుతుంది అండ్ ఇప్పుడు ఎగ్జాస్ట్ జరిగింది. బట్ ఈ వాల్వ్స్ ఎలా కంట్రోల్ అవుతాయి? ఈ వాల్వ్స్ అనేవి క్యామ్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే క్యామ్స్ తిరుగుతూ ఆ వాల్వ్స్ని ఓపెన్ చేస్తాయో క్లోజ్ చేస్తాయో అప్పుడే మనకి ఈ కంట్రోలింగ్ అంటే సక్షన్ కానీ ఎగ్జాస్ట్ కానీ జరుగుతుంది. సో మరి ఇలాంటి సిస్టమ్ని ఏమంటారు? క్యామ్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ప్లస్ అది సిలిండర్ పైన ఉంది. సో పైన ఉంది కాబట్టి ఈ సిస్టమ్ని ఓవర్ హెడ్ క్యామ్ సిస్టమ్ అంటారు అనమాట. ఈ సిస్టమ్ వల్ల మనకి వాల్వ్స్ అన్నవి పైన ఉన్న క్యామ్ ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో ఇదే జిఎఫ్లోని మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేసినట్టయితే కిందన క్రాంక్ షాఫ్ట్ దగ్గర ఆయిల్ కింద నిండు ఉంది. ఆయిల్ అసలు ఏంటి పర్పస్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఆయిల్ అనేది లూబ్రికేషన్ పర్పస్కి యూజ్ చేస్తారనమాట. ఎప్పుడైతే క్రాంక్ షాఫ్ట్ స్పిన్ అవుతూ ఆయిల్ని టచ్ చేస్తుందో అది స్ప్లాష్ అయిపోతుంది. స్ప్లాష్ అయ్యి మన పిస్టన్ పైన పడుతుంది, అంటే తుల్లుతుంది అనమాట. పిస్టన్ పైకి తుల్లి అట్ ద సేమ్ టైం ఇంజిన్ సిలిండర్ వాల్స్కి కూడా అంటుకుంటుంది. ఎప్పుడైతే సిలిండర్ వాల్స్కి అంటుకుందో పిస్టన్కి అంటుకుందో ఈ మధ్యన ఒక లూబ్రికేషన్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది. దానివల్ల మనకి ఫ్రిక్షన్ ఒకటి నెక్స్ట్ టైం వచ్చి ఇంజిన్ కూడా కొంచెం వరకు కూల్ అవుతుంది. సో మనకి చాలా వరకు బెనిఫిట్స్ అనేవి లూబ్రికేషన్ అనేది ఇలా మనం 4 స్ట్రోక్ ఇంజిన్లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో 4 స్ట్రోక్ ఇంజిన్ గురించి ఇంకా మాట్లాడుకుంటే దాని ప్రోస్ ఏంటి, దాని కాన్స్ ఏంటి? ప్రోస్కి వచ్చేసరికి దానికి మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది. నెక్స్ట్
ఏదైనా సరే 4 స్ట్రోక్ ఇంజిన్ మన మామూలు బల్లో యూజ్ చేసే ఇంజిన్ అనమాట. సో ఈ ఇంజిన్లోనే మనకి ఎప్పుడైతే ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగా వస్తుందో అది ఆటోమేటిక్గా ఎకనామికల్ అయిపోతుంది యూజర్కి. ఆన్ లాంగ్ రన్ దీనికి మెయింటెనెన్స్ కూడా బాగా తక్కువ. అట్ ద సేమ్ టైం ఇంజిన్ కొంచెం బరువు ఎక్కువ. ఆ బరువు వల్ల మనకు ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం దానివల్ల ఒక కాన్ కూడా వచ్చింది. ఎప్పుడైతే ఇంజిన్ బరువుగా ఉందో వెహికల్ కూడా బరువు ఎక్కుతుంది. ఎప్పుడైతే వెహికల్ బరువు ఎక్కిందో ఆటోమేటిక్గా టైర్స్ పైన ఒక మంచి ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆ ప్రెషర్ ఎలాగా అంటే మనకి టైర్ సర్ఫేస్కి రోడ్ సర్ఫేస్ మధ్యన ఒక మంచి ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫ్రిక్షన్ వల్ల ఎప్పుడైతే మనకి మంచి ఫ్రిక్షన్ దొరికిందో అంటే రోడ్ సర్ఫేస్కి నెక్స్ట్ టైం వచ్చో టైర్ సర్ఫేస్ మధ్య మంచి కాంటాక్ట్ వచ్చిందో మనం మంచి యాక్సిలరేషన్ స్పీడ్ అంటే మంచిగా పికప్ చేసుకోవచ్చు అనమాట ఇంజిన్ ద్వారా. సో మనం ఇంకా టాప్ స్పీడ్స్ని వితిన్ లెస్ టైంలోని ఈజీగా పికప్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం బండి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడైతే మనం ఫ్యూయల్ తక్కువ తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా ఎమిషన్స్ అనేవి కూడా బాగా తక్కువ అవుతాయి. సో ఇవి ప్రోస్ 4 స్ట్రోక్ ఇంజిన్. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇవి మనకి జనరల్గా తెలుసుకోవాల్సిన ప్రోస్. సో నెక్స్ట్ కాన్స్ వచ్చేసరికి ఏంటి, అసలు కాన్స్ ఏంటి అంటే ఫస్ట్ అసలు ఇందాక నేను చెప్పాను ఇది క్యామ్ సిస్టమ్ ఉంది. దీంట్లో ఓవర్ హెడ్ క్యామ్ సిస్టమ్ యూజ్ చేస్తాం 4 స్ట్రోక్ ఇంజిన్. సో ఈ క్యామ్ సిస్టమ్ అసలు క్యామ్ తయారయ్యేస్తే చాలా కాస్ట్ అవుతుంది. ఒక క్యామ్ తయారు చేయడానికి అంత కాస్ట్ అవుతుంది అంటే ఆటోమేటిక్ క్యామ్ని మన ఇంజిన్లో యూజ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా ఇంజిన్ రేట్ అనేది పెరిగిపోతుంది. ప్లస్ దానికి తోడు మన వాల్వ్ సిస్టమ్ అప్లై చేస్తాం. సో ఈ వాల్వ్స్ కానీ క్యామ్స్ కానీ తయారయ్యేసరికి చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లో ఉంటాయి. సో ఇంత హై కాస్ట్లో తయారైనప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. బట్ ఫ్రెండ్స్ ప్రోస్లో ఆల్రెడీ నేను చెప్పాను దీని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ. సో దీని కాన్స్లోని జస్ట్ ఇంజిన్ అనేది ఇనీషియల్గా దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇందాక ప్రోస్లో చెప్పినట్టే ఇంజిన్ చాలా బరువు ఉంటుంది. ఇంజిన్ బరువు ఉండడం వల్ల మనకి ఒక ప్రో వచ్చింది. ఆ ప్రో ఏంటి, మంచి ట్రాక్షన్ వచ్చింది టైర్కి రోడ్ సర్ఫేస్ మధ్యలో. బట్ ఆ ఇంజిన్ హెవీ అయినప్పుడు ఇంకొక కాన్ కూడా ఉంది అని చెప్పాను. ఆ కాన్ ఏంటి అంటే ఎవరైనా సరే డ్రైవర్కి స్టెబిలిటీ ఉండదు అనమాట. అంటే కంట్రోల్ చేసుకోలేడు ఇంజిన్, అంటే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడైతే ఇంజిన్ బరువు ఎక్కిందో అది బ్యాలెన్సింగ్ బాగా కష్టమైపోతుంది డ్రైవర్కి. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఎక్కువ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. మూవింగ్ పార్ట్స్ ఎప్పుడైతే ఇంజిన్లో ఎక్కువ అయిపోయాయో దాన్ని రిపేర్ చేయడం కానివ్వండి లేదంటే రిప్లేస్ చేయడం కానివ్వండి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అలా రిప్లేస్ చేయలేకపోయినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇంజిన్లోనే ఏవైనా పిస్టన్ సీజ్ అయిపోయినా మిగతా ఏమైనా పార్ట్స్ ఒకసారిగా సీజ్ అయినా మొత్తం ఇంజిన్ ఫెయిల్యూర్కి లీడ్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇందాక చెప్పినట్టే రిపేరబిలిటీ. అసలు కంప్లీట్ డిఫికల్టీ అండ్ రిపేరబిలిటీ 4 స్ట్రోక్ ఇంజిన్. ఎందుకంటే దాని డిజైన్ ఇట్లా చాలా కాంప్లెక్స్గా ఉంది. పైన వాల్వ్ సిస్టమ్ కానివ్వండి, దాని స్ప్రింగ్స్ కానివ్వండి, దానిపైన క్యామ్ సిస్టమ్ని కానివ్వండి, అది కంట్రోల్ చేయడం కొంచెం డిఫికల్ట్ అనమాట. అంటే కంట్రోల్ కాదు, అది అసెంబుల్ అయ్యాక దాన్ని రిపేర్ చేయడం అంటే డిసెంబుల్ చేసినప్పుడు చాలా కేర్ తీసుకుంటూ డిసెంబుల్ చేయాలి ఇంజిన్ని. సో దానివల్ల దానికి ఒక డిఫికల్టీ ఉంది రిపేరబిలిటీలో. సో ఆ రిపేరబిలిటీ డిఫికల్టీ మనం ఎలా కంపేర్ చేస్తున్నాం అంటే 2 స్ట్రోక్ ఇంజిన్తో పాటు కంపేర్ చేస్తున్నాం యాక్చువల్గా. సో ఇవన్నీ ప్రోస్ కానివ్వండి కాన్స్ కానివ్వండి మీరు 2 స్ట్రోక్ ఇంజిన్తో కంపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 స్ట్రోక్ ఇంజిన్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఎంటర్ అయినట్టయితే అసలు 2 స్ట్రోక్ ఇంజిన్లోనే మనకు ఓన్లీ 2 స్ట్రోక్సే ఉంటాయి. ఈ 2 స్ట్రోక్స్ అసలు ఎందుకు, అసలు యాక్చువల్గా ఇంజిన్లోని బేసిక్గా మనకి 4 స్ట్రోక్స్ ఉండాలి అని చెప్పాను. మరి ఆ బేసిక్ 4 స్ట్రోక్స్ లేకుండా మనకి 2 స్ట్రోక్స్ జరిగితే అసలు ఇంజిన్ అసలు ఎలా రన్ అవుతుంది అనేది అందరికీ ఉన్న క్వశ్చన్. సో అసలు ఇక్కడ 2 స్ట్రోక్ ఇంజిన్లోనే యాక్చువల్గా ఒక స్ట్రోక్లోని 2 స్ట్రోక్లు సైమల్టేనియస్గా జరుగుతాయి అన్నమాట. 2 స్ట్రోక్లు కంటిన్యూస్గా అయిపోతూ ఉంటాయి ప్రాసెస్లో. సో ఫస్ట్ స్ట్రోక్లో మీరు చూసినట్టయితే సక్షన్ స్ట్రోక్ అండ్ కంబషన్ స్ట్రోక్ 2 ఒకేసారి జరుగుతాయి. అలాగే సెకండ్ స్ట్రోక్ వచ్చేసరికి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ అవి కూడా 2 ఒకేసారి జరుగుతాయి. ఇవి జరగడం వల్ల బండిలోని మనకి ఓన్లీ 2 స్ట్రోకులు జరుగుతాయి ఒక సైకిల్లోని. ప్లస్ దీనివల్ల బండి స్పీడ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి టార్క్ కానీ పవర్ కానీ చాలా ఎక్కువ వస్తుంది. బట్ దీనివల్ల కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. బట్ అది డిస్కస్ ఏమొచ్చి మనం ప్రోస్ అండ్ కాన్స్లో చేద్దాం. ప్రస్తుతానికి దీన్ని అసలు వర్కింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో దీని వర్కింగ్ వచ్చేసరికి ఇక్కడ నేను ఇంకొక GIF ఇంటర్నెట్ నుంచి కాపీ చేసింది ప్లే చేస్తున్నాను. సో మీరు చూసినట్టయితే ఇక్కడ
మనకి ఇన్లెట్ పోర్ట్ ఉంది. ఇన్లెట్ పోర్ట్ నుంచి మనకి ఆ గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ ఏదైతే మీరు చూస్తున్నారో అది యాక్చువల్గా ఫ్యూయల్ ప్లస్ లూబ్రికేషన్ ఆయిల్ ప్లస్ ఎయిర్ అనమాట. ఈ మూడింటిని కలిపేసిన ఒక ఛార్జర్. ఆ ఛార్జ్ని మన ఇన్లెట్ పోర్ట్ ద్వారా ఇన్పుట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇన్పుట్ చేసామో అదేమొచ్చు క్రాంక్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు లోపల ఎంటర్ అయిపోతుంది. అలా ఎంటర్ అయ్యింది. మీరు పక్క నుంచి ఒక గ్రీన్ కలర్ యారో చూసినట్టయితే, జూమ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ ఒక స్లాట్ ఉంది. ఈ స్లాట్ని మనం ట్రాన్స్ఫర్ పోర్ట్ అంటాం అనమాట. ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ నుంచి పిస్టన్ అన్నది ఆ ఛార్జ్ని సక్ చేసుకుంటుంది. సక్ చేసుకుంటూనే సైమల్టేనియస్గా దాన్ని కంప్రెస్ కూడా చేసేస్తుంది. ఎప్పుడైతే కంప్రెషన్ జరిగిందో ఆటోమేటిక్గా కంబషన్ జరిగిపోతుంది. కంబషన్ ఎప్పుడైతే పర్ఫామ్ అవుతుందో మనకి ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అనేది జరుగుతుంది. ఎక్స్పాన్షన్ స్ట్రోక్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు మనకి ఇక్కడ జరుగుతున్నవి 2 కేసెస్. ఇందాక నేను చెప్పాను, సెకండ్ స్ట్రోక్లోనే మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఎగ్జాస్ట్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మనకి ఈవెన్ ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది కూడా బయటకు వెళ్ళిపోతుంది. అది బయటకు వెళ్తుంది ఒక ఎగ్జాస్ట్ పోర్ట్ నుంచి. సో అందుకని చెప్పి 2 స్ట్రోక్ ఇంజిన్స్లోని మనకి 2 స్ట్రోక్స్ per సైకిల్ అవుతున్నాయి కాబట్టి అంటే మనకి ఫ్యూయల్ కూడా చాలా ఫాస్ట్గా కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ దాని కాన్లోని ఇదే అన్న మేజర్ ప్రాబ్లం కూడా. బట్ ఈ ఇంజిన్లోని మీరు మున్నపట్టి 4 స్ట్రోక్ ఇంజిన్లో చూసినట్టయితే మనకి వాల్వ్స్ ఉన్నాయి, ఇన్లెట్ని కానీ ఎగ్జాస్ట్ని కంట్రోల్ చేయడానికి. కానీ ఇక్కడ మనకి ఆ వాల్వ్ సిస్టమ్ అనేది ఉండదు అనమాట. మనకు ఓన్లీ ఇక్కడ పిస్టన్ ఇట్సెల్ఫ్ సక్షన్ కానివ్వండి లేదంటే ఎగ్జాస్ట్ కానివ్వండి కంట్రోల్ చేసేస్తుంది డైరెక్ట్గా. సో ఈ ఇంజిన్ ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఈ సిస్టమ్ ద్వారా ఇంజిన్ కాస్ట్ అనేది బాగా చీప్. ఎందుకంటే మనకి క్యామ్స్ కానీ లేదంటే ఇంకా అదర్ ఎక్స్పెన్సివ్ పార్ట్స్ లైక్ వాల్వ్స్ కానీ స్ప్రింగ్స్ కానీ మనం యూజ్ చేయట్లేదు. ఇంకా కాంప్లెక్స్ సిలిండర్ హెడ్ అనేది దీంట్లో లేదు. సో మనకి ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా చీప్ కాస్ట్కి తయారైపోతుంది. బట్ ఇది ఇండియాలో ప్రస్తుతానికి ఎక్కువ ఇంజిన్స్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. అంటే రోడ్స్ పైన ఇంజిన్స్ని యూజ్ చేయకూడదు అని చెప్పి రీసెంట్ రూల్స్లో వచ్చింది. ఎందుకు అంటే ఇది ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేసేస్తుంది అండ్ చాలా ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఎమిషన్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతాయి. బట్ ఈ ఇంజిన్స్ అనేవి ఇంకా యూజ్ చేస్తున్నారు. బట్ అవి దేనికి అంటే పర్పసెస్ ఎలా అంటే చిన్న అప్లికేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గార్డెనింగ్లోని గ్రాస్ కటర్స్ కానీ అలాంటి వాటికి, అలా ఇంకా ఎక్కడైతే మనకి ఎక్కువ పవర్ రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ ఇంజిన్స్ కానివ్వండి లేదంటే రేసింగ్ బైక్స్ కానివ్వండి అలాంటి ఫీల్డ్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. నార్మల్ ట్రాన్స్పోర్టేషన్ పర్పసెస్కి అయితే ఇప్పుడు 2 స్ట్రోక్ ఇంజిన్ అనేది ఎక్కువగా యూజ్ చేయట్లేదు, వాడకం లేదు, చాలా తక్కువ. ఒకప్పుడు కైనెటిక్ హోండాస్ కానీ ఇలాంటి ఇంజిన్స్ యూజ్ చేసేవారు. సో ఇది 2 స్ట్రోక్ ఇంజిన్ గురించి. ఇప్పుడు మనం 2 స్ట్రోక్ ఇంజిన్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో దాని ప్రోస్కి వచ్చేసరికి దానికి మోర్ పవర్ ఉంటుంది. ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఎందుకంటే మనకి 2 స్ట్రోక్స్ సైకిల్ పర్ఫామ్ అవుతున్నాయి, ప్లస్ అది చాలా ఫాస్ట్గా పర్ఫామ్ అయిపోతుంది. మనం 4 స్ట్రోక్తో పాటు కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ చాలా తక్కువ టైంలోనే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎక్కువ పవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ స్ట్రోక్కి మనకి చాలా వరకు ఎక్కువ పవర్ వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఈ ఇంజిన్లోని మీరు మ్యాక్సిమం పవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మంచి టార్క్, మంచి పవర్ అని మ్యాక్సిమం డర్ట్ రేసింగ్ బైక్స్లో ఈ ఇంజిన్ ఎక్కువగా అప్లై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని నెక్స్ట్ ప్రాపర్టీ చాలా వరకు దాన్ని బెనిఫిషియల్గా మార్చింది వెయిట్. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకోసం చెప్పి అప్పట్లో దీన్ని స్కూటీస్లోని వాటిలోని యూజ్ చేసేవారు. నెక్స్ట్ దీనికి ఆల్రెడీ నేను చెప్పాను, దీంట్లో ఎక్స్పెన్సివ్ పార్ట్స్ అనేవి అస్సలు ఉండవు, క్యామ్స్ కానీ లేదంటే వాల్వ్స్ కానీ ఉండవు. సో దీనికి ఇంజిన్ కాస్ట్ కూడా బాగా తక్కువ, చాలా తక్కువ కాస్ట్లో ఇంజిన్ తయారైపోతుంది. సో నెక్స్ట్ థింగ్, ఎప్పుడైతే మనకి కాంప్లెక్స్ పార్ట్స్ లేవో ఆటోమేటిక్గా రిపేర్ చేయడం కూడా ఈజీ. అందుకే దీన్ని ఈజీ టు రిపేర్ ఇంజిన్స్ అని కూడా చెప్తారు. సో ఇవి ప్రోస్ ఏంటి 2 స్ట్రోక్ ఇంజిన్ గురించి. మరి కాన్స్ ఏంటి? 2 స్ట్రోక్ ఇంజిన్ గురించి ఆల్రెడీ నేను ఇప్పటికి కూడా చెప్పాను. ఎక్కువ ఫ్యూయల్ అనేది ఓన్లీ ఇంజినే కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ అనేది దీంట్లో చాలా ఎక్కువ, ప్లస్ అన్ని నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ప్రతి సెకండ్ స్ట్రోక్కి చాలా ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ప్రతి సెకండ్ స్ట్రోక్కి ఇది ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది. అలాగని చెప్పి 4 స్ట్రోక్ ఇంజిన్తో కంపేర్ చేస్తే 2 స్ట్రోక్ ఇంజిన్ ఎక్కువ స్ట్రోక్స్ పర్ఫామ్ చేస్తుంది. సో అంతలా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూయల్ కన్జంప్షన్ చాలా ఎక్కువైపోతుంది. ఆ కన్జంప్షన్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో దాని సెకండ్ కాన్ వచ్చేసి ఎమిషన్స్ ఎక్కువైపోతాయి. సో అందుకోసం చెప్పి ఇంజిన్ని ట్రాన్స్పోర్టేషన్ పర్పసెస్కి వద్దు అని చెప్పింది ఇండియన్ గవర్నమెంట్. ఇంకొకటి ఇటు వచ్చేసరికి చూసినట్టయితే దీని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది హై. ఆల్రెడీ నేను ముందే చెప్పానండి, ఈ ఇంజిన్ని యూజ్ చేయాలి అంటే ఈ ఇంజిన్లోని మనం ఫ్యూయల్తో పాటు అంటే పెట్రోల్తో పాటు మనం ఆయిల్ని కూడా కలపాల్సింది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఆయిల్ని కలుపుతున్నామో
ఆయిల్ అనేది సెపరేట్గా కలపాలి, ప్లస్ ఆయిల్ కూడా ఒక సెపరేట్ కాస్ట్ ఉంటుంది. సో ప్రతిసారి మనం 1 లీటర్ తీసుకున్నామంటే దాంతోపాటు ఒక 10 ml ఆయిల్ కలపాల్సి వస్తుంది, లేదా 5 ml ఆయిల్ కలపాల్సి వస్తుంది. అలా కలుపుతున్నాము అంటే మనకి రెగ్యులర్గా దాని మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుందండి. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకొక పెరగడానికి రీజన్ ఏంటి అంటే థర్డ్ పాయింట్ వచ్చేసరికి దాని పిస్టన్ కానీ రింగ్స్ కానీ ఫ్రీక్వెంట్గా మార్చాల్సింది వస్తుంది. ఎందుకు ఫ్రీక్వెంట్గా మార్చాలి అంటే ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఫ్రిక్షన్ అనేది పిస్టన్ రింగ్స్ పైన బాగా బిల్డప్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది, మెకానికల్ వేర్ అండ్ టేర్. దీనివల్ల ఈ రీజన్స్ వల్ల మనకి ఈ పిస్టన్ రింగ్స్ కానీ లేదంటే పిస్టన్స్ని కానీ మార్చాల్సింది వస్తుంది. సో మెయింటెనెన్స్ అనేది ఆటోమేటిక్గా కొంచెం హైగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ థింగ్ ఇటు వచ్చి చూసుకున్నట్టయితే ఇంజన్స్ అన్నవి నార్మల్గా ఇప్పుడు ప్రస్తుతానికి వాడకంలో లేవు, ప్రస్తుతానికి మనం అది యూజ్ కూడా చేయాలి. సో వన్ ఆఫ్ ద కాన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ యూజర్స్ యూజ్ చేద్దాం అన్నది అవ్వదు. సో ఇలాంటి 2 స్ట్రోక్ ఇంజిన్ గురించి. ఇప్పుడు మనం 6 స్ట్రోక్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. 6 స్ట్రోక్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 6 స్ట్రోక్స్ వస్తాయి. బట్ ఈ ఇంజిన్కి ఇంకొక పేరు కూడా ఉంది, 4+2 కాన్ఫిగరేషన్ అంటాం. అసలు 4+2 కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అంటే దీనికి 4 స్ట్రోక్ ఇంజిన్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి, అట్ ద సేమ్ టైం 2 స్ట్రోక్ ఇంజిన్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. అంటే అక్కడ అందుకోసమే 4+2 అన్నారు. అంటే దీంట్లోని 4 స్ట్రోక్ ఇంజిన్ లాగా వర్క్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం 2 స్ట్రోక్ ఇంజిన్ కూడా ప్రాపర్టీస్ దీంట్లో వస్తున్నాయి అన్నమాట. మరి అది ఎలా వస్తాయి? సో మనం ఫస్ట్ 4 స్ట్రోక్స్ చూద్దాం అసలు ఎలాగున్నాయి. సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఈ ఫస్ట్ 4 స్ట్రోక్స్ మనకి ఒక నార్మల్ 4 స్ట్రోక్ ఇంజిన్లో కనపడతాయండి. సో మరి మనకి 4+2 కాన్ఫిగరేషన్ చెప్పుకున్నట్టయితే ఫస్ట్ మన 4 స్ట్రోక్ ఇంజిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు మనకు అవసరమైనవి ఏంటి? 2 స్ట్రోక్ ఇంజిన్ క్యారెక్టరిస్టిక్స్. మరి ఆ 2 స్ట్రోక్ ఇంజిన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలాగొస్తున్నాయి? కింద ఉన్న నెక్స్ట్ 5th and 6th స్ట్రోక్ అన్నది 2 స్ట్రోక్ ఇంజిన్ క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తాయండి. అది ఎలాగా? అసలు 6 స్ట్రోక్ ఇంజిన్లోని ఇంకొక అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంది, అదే వాటర్ కానివ్వండి లేదంటే ఎయిర్ కానివ్వండి. సో వాటర్ యూజ్ చేస్తున్నాం అంటే ఎలాగ? వాటర్ అన్నది మనం డైరెక్ట్గా దీంట్లోకి ఇంజెక్ట్ చేసేస్తామండి ఇంజిన్లోకి. సో అది అసలు ఎలా జరుగుతుంది? నెక్స్ట్ 6th స్ట్రోక్, దీంట్లోనే 6 స్ట్రోక్ ఇంజిన్లోనే ఉన్న లాస్ట్ స్ట్రోక్ 6th స్ట్రోక్ ఏంటి అంటే స్టీమ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో అది నేను ఒక ఇమేజ్లో చూపిస్తానండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ స్టెప్లోని ఇంటేక్ అనేది జరుగుతుంది. అది ఇంటేక్ వాల్వ్లో జరుగుతుంది. దాని తర్వాత 2nd స్ట్రోక్లోని ఆటోమేటిక్ కంప్రెషన్, 3rd స్ట్రోక్లోని ఫ్యూయల్ పవర్, అదే మన ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అనేది పర్ఫామ్ చేస్తుంది, అదే మన పవర్ స్ట్రోక్. నెక్స్ట్ ఎటు వచ్చి 4th స్ట్రోక్ ఫ్యూయల్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంజిన్లోని 6 స్ట్రోక్ ఇంజిన్లోని 2 పవర్ స్ట్రోక్స్ వస్తాయి. ఆ 2 పవర్ స్ట్రోక్స్ని మనం నేమ్ చేయాలి కాబట్టి ఒకటి ఏమొచ్చి ఫ్యూయల్ పవర్ స్ట్రోక్ అంటాం, సో సెకండ్ దాన్ని వాటర్ పవర్ స్ట్రోక్ అంటాం, ఆ స్టీమ్ పవర్ స్ట్రోక్ అని కూడా చెప్తాం. సో ఆ స్టీమ్ పవర్ స్ట్రోక్ ఎలాగ తయారవుతుంది? సో మనం ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 5th స్ట్రోక్. 5th స్ట్రోక్లో మీరు చూసినట్టయితే మనం వాటర్ని ఇంజిన్లో ఇంజెక్ట్ చేస్తాం. మరి ఇంజిన్లో వాటర్ ఇంజెక్ట్ చేయడం వల్ల అసలు అది స్టీమ్ కిందన ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎప్పుడైతే మనకి కంబషన్ జరిగిందో ఇంజిన్లోని మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ అన్నది మనకి ఈవెన్ ఎగ్జాస్ట్ అయిపోయాక కూడా ఇంజిన్ సిలిండర్ లోపల రిమైన్ అయిపోతుంది. ఆ రిమైనింగ్ హీట్ ఏదైతే మిగిలిపోయిందో ఇంజిన్లోని ఆ హీట్ ఈ వాటర్ని ఎంటర్ అవుతూనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దాన్ని స్టీమ్ కింద మార్చేస్తాయండి. ఎప్పుడైతే స్టీమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిందో అంటే వాటర్ ఇంజెక్ట్ అవుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అనేది కూడా జరిగిపోతుంది. సో మన 5th స్ట్రోక్లోనే ఇంజెక్షన్ కమ్ ఎక్స్పాన్షన్ అంటే సక్షన్ కమ్ ఎక్స్పాన్షన్ రెండు ఒకేసారి జరిగిపోతున్నాయి అన్నమాట. సో దీన్నే స్టీమ్ పవర్ స్ట్రోక్ అంటాం. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్ అంటే 2 స్ట్రోక్ ఇంజిన్లో మాత్రమే 2 స్ట్రోక్స్ ఒకేసారి జరుగుతాయి. సో ఇక్కడ కూడా అలాగే 2 స్ట్రోక్స్ అసలు ఇంజిన్లో జరగాల్సినవి 5th స్ట్రోక్లో జరిగిపోతున్నాయి. సో నెక్స్ట్ అటు వచ్చి స్టీమ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఈ స్టీమ్ని కూడా మనం ఎగ్జాస్ట్ చేయాల్సింది ఉంటుందండి, అంటే బయటకు పంపించేయాలి, ఇంజిన్ లోపల ఉంచడానికి ఉండదు. సో అది ఎలా పంపిస్తామంటే ఒక స్టీమ్ వాల్వ్ అనేది దీంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది ఇంజిన్లో. ఆ స్టీమ్ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు మనకి స్టీమ్ ఎగ్జాస్ట్ అనేది బయటకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో స్టీమ్ ఎగ్జాస్ట్ జరిగినప్పుడు అది యాక్చువల్గా సైలెన్సర్ త్రూ వెళ్ళదండి, అది ఒక కండెన్సర్లోకి వెళ్తుంది. కండెన్సర్ అన్నది ఏం చేస్తుందంటే స్టీమ్ని మళ్ళీ కూల్ చేసేసి వాటర్ కింద మార్చేస్తుంది. సో ఈ వాటర్ని మనం మళ్ళీ రీసైకిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఒక మంచి అడ్వాంటేజ్ అండి.
ప్లస్ దీంతో పాటు మనకి ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మనం వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది. సో అసలు నేను ఇప్పుడు చెప్పిన ఫస్ట్ అంటే ఈ 6 స్ట్రోక్ ఇంజిన్ టైప్ 1 6 స్ట్రోక్ ఇంజిన్ చెప్తారండి. ఎందుకు అంటే ఇదొక దీంట్లోని ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది మీరు సెకండ్ టైప్ ఆఫ్ 6 స్ట్రోక్ ఇంజిన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ డిఫరెన్స్ అనేది నేను ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ 6 స్ట్రోక్ ఇంజిన్లో చెప్తాను. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ 6 స్ట్రోక్ ఇంజిన్. దీంట్లో ఫస్ట్ స్టెప్ మీరు చూసినట్టయితే ఇంటేక్ ఆఫ్ ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అన్నారు. సో ఇంటేక్ ఆఫ్ ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్గా మన సక్షన్ జరుగుతుంది, సక్షన్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, మనకి లోపల ఛార్జ్ అనేది ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ కంప్రెషన్ అయిపోతుంది, థర్డ్ స్టెప్లోనే ఆటోమేటిక్గా కంబషన్ అయిపోతుంది. బట్ కంబషన్ అయ్యాక ఈ సెకండ్ టైప్ ఆఫ్ 6 స్ట్రోక్ ఇంజిన్లోని మనకి మళ్ళీ ఫోర్త్ స్టెప్ అంటే మనకి నార్మల్గా టైప్ 1 6 స్ట్రోక్ ఇంజిన్లో మీరు చూసినట్టయితే మనకి అక్కడ ఎగ్జాస్ట్ జరిగింది. బట్ ఇక్కడ టైప్ 2 6 స్ట్రోక్ ఇంజిన్లో ఫోర్త్ స్టెప్ ఎగ్జాస్ట్ జరగదండి. ఇక్కడ రీకంప్రెషన్ చేస్తాం అన్నమాట. రీకంప్రెషన్ వల్ల వచ్చిన ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మన హీట్ని ట్రాప్ చేసేస్తున్నాం ఎగ్జాస్ట్ గ్యాసెస్తో పాటు. మన ఈ హీట్ మొత్తాన్ని అలాగే సీల్ చేస్తున్నాం ఇంజిన్లోని. సో ఫిఫ్త్ స్ట్రోక్లోని దీనికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే వాటర్ని ఇంజెక్ట్ చేస్తున్నామో ఇప్పుడు వాటర్ ఇంకా ఫాస్ట్గా స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా మునపటి కంటే ముందు కంటే ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఈసారి ఇంకా చాలా ఎక్కువ పవర్ జనరేట్ చేస్తుందండి. సో ఇదంతా ఒక పవర్ మేనేజ్మెంట్ గురించి జరిగిన సిస్టమ్ అనమాట. ఇది ఒక చిన్న డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ వల్ల మనకి చాలా పవర్ అనేది ఫిఫ్త్ స్ట్రోక్లో మళ్ళీ అవైలబుల్ అవుతుంది. సిమిలర్ టు ఫ్యూయల్ స్ట్రోక్ అంటే ఫ్యూయల్ పవర్ స్ట్రోక్తో లాగే సేమ్ ఇక్కడ కూడా ఫిఫ్త్ వాటర్ ఇంజెక్షన్ స్ట్రోక్లోని మీకు చాలా ఎక్కువ పవర్ అవైలబుల్ అయిపోతుంది. సో సిక్స్త్ స్ట్రోక్ వచ్చేసరికి అది ఇంకా అన్ని ఇంజిన్స్కి కామన్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. మనకి ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా లోపల సీల్ అయిపోయిన గ్యాసెస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో వచ్చి అసలు 6 స్ట్రోక్ ఇంజిన్ అసలు ఏంటి, అసలు దాని గురించి మాట్లాడుకుంటే కొంచెం డీప్గా మాట్లాడుకుంటే ఈ ఇంజిన్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ ఇంజిన్ అండి. ఇంకా దీన్ని మార్కెట్లోకి ఇంకా దించలేదు. రీజన్ ఏంటి అంటే దీనికి ఇంకా కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి. బట్ యాక్చువల్గా ఇది 1950s నుంచి వస్తున్న కాన్సెప్ట్. దీంట్లో ఇంకా రకరకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, రకరకాల టైప్స్ ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు మీకు చెప్పిన 2 టైప్స్ కానివ్వండి లేదంటే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ కానివ్వండి అది కంప్లీట్గా బేసిక్ అనమాట. ఇది 6 స్ట్రోక్ ఇంజిన్ జరిగిన నార్మల్ కాన్ఫిగరేషన్ అంటే నార్మల్గా అర్థం చేసుకోవడం కోసం చెప్పేది. సో వచ్చి మరి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మన 6 స్ట్రోక్ ఇంజిన్లోని ఫిఫ్త్ స్ట్రోక్ అనేది మనం వాటర్ ఇంజెక్షన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. బట్ వాటర్ ఇక్కడ ఓన్లీ స్టీమ్ కింద మారి ఫ్యూయల్ లాగా యూజ్ అవ్వదండి, ఇంజిన్ని కూడా కూల్ చేస్తుంది. యాక్చువల్గా ఎప్పుడైతే కంబషన్ జరిగిందో అలా కంటిన్యూస్గా కంబషన్ జరుగుతున్నప్పుడు మనకి లోపల హీట్ అన్నది ఇర్రెగ్యులర్గా ఫార్మ్ అయిపోతుందండి కొన్ని ప్లేసెస్లోని ఇంజిన్ సిలిండర్ పైన. అక్కడ ఫామ్ అయిన చోట కొన్ని చోట హీటెడ్ స్పాట్స్ అని చెప్పి వచ్చేస్తాయి. ఆ స్పాట్స్ వల్ల మనకి పిస్టన్ టు అండ్ ఫ్రో అయినప్పుడు ఒక్కొక్కసారి ఇంటర్నల్ వెల్డింగ్ జరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంటర్నల్ వెల్డింగ్ జరిగింది అంటే మనకి ఇంజిన్ సీజ్ అంటే పిస్టన్ సీజ్ అయిపోతుంది, ఇంజిన్ సీజ్ అయిపోయింది అంటారు. సో ఇది జరగకుండా ఉండడానికి కోసం నార్మల్గా 4 స్ట్రోక్ ఇంజిన్స్లో కానివ్వండి 2 స్ట్రోక్ ఇంజిన్స్లో కానివ్వండి దాన్ని కూల్ చేయడానికి ఫిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫిన్స్ అన్నవి ఆటోమేటిక్గా హీట్ని డిసిపేట్ చేసేస్తూ ఉంటాయి, కంటిన్యూస్గా ఇంజిన్ని కూల్ చేసేస్తూ ఉంటాయి. అలాగే రేడియేటర్స్ని యూజ్ చేస్తారు ఇంజిన్ని కూల్ చేయడానికి. బయట ఇంజిన్ పై నుంచి వాటర్ని పంపించడం ఇంజిన్ సిలిండర్ హెడ్ నుంచి అలా చేయడం వల్ల ఇంజిన్ త్వరగా కూల్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మన 6 స్ట్రోక్ ఇంజిన్లో మనం వాటర్ని ఎంటర్ చేస్తున్నాం ఇంజిన్ సిలిండర్లో అది కూడా ఒక కూలింగ్ మీడియంలా కూడా యాక్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం. అంటే ఎలాగా అంటే ఇంజిన్లో ఏదైతే ఇంజిన్ సిలిండర్ లోపల మిగిలిపోయిన హీట్ ఏదైతే ఉందో లోపల నుంచి ఆ వాటర్ ఆ హీట్ని యూజ్ చేసుకొని స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం ఇంజిన్ కూడా కూల్ అయిపోతుంది, ప్లస్ ఆ స్టీమ్ అనేది మనకి ఫ్యూయల్లా కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉందండి 6 స్ట్రోక్ ఇంజిన్లో చెప్పినట్టు. నేను ముందు కూడా చెప్పాను ఇది వాటర్ ఒకటే యూజ్ చేయం, ఈవెన్ ఎయిర్ కూడా యూజ్ చేస్తామని చెప్పి. సో ఎయిర్ యూజ్ చేసేటప్పుడు దాన్ని ఎయిర్ ఇంజెక్షన్ మెథడ్ అని చెప్తారు. ఎయిర్ యూజ్ కూడా సేమ్ ఇలాగే అంటే వాటర్ బదులుగా మనం ఎయిర్ యూజ్ చేస్తాం అనమాట. సేమ్ 5th స్ట్రోక్లోని ఈ 6 స్ట్రోక్ ఇంజిన్లోని 5th స్ట్రోక్ ఎప్పుడైతే వస్తుందో మనం వాటర్ బదులుగా ఎయిర్ని ఇంజిన్లోకి ఇంజెక్ట్ చేస్తాం. బట్ అది ఎయిర్ యాక్చువల్గా మనం యూజ్ చేసే అట్మాస్ఫియరిక్ ఎయిర్ని మనం డైరెక్ట్గా ఇంజిన్లోకి పంపించేస్తాం. బట్ ఇంజిన్లోకి డైరెక్ట్గా పంపించడం అంటే దాన్ని ఇంజిన్ని
త్రూ కార్బొరేటర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఫిల్టర్ చేసేస్తాం అనమాట. ఆ ఎయిర్ ఏదైతే ఫిల్టర్డ్ ఎయిర్ ఉందో అది ఇంజిన్లో పంపించినప్పుడు అది కూడా హీట్ అయ్యి ఎక్స్పాండ్ అయిపోతుందండి. అది ఎక్స్పాండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా ఒక ఎక్స్పాన్షన్ స్ట్రోక్ని పర్ఫామ్ చేస్తుంది. సో సిమిలర్ టు ఇంజెక్షన్ 5th స్ట్రోక్లోని మీకు మళ్ళీ ఒక ఎక్స్పాన్షన్ పర్ఫామ్ అవుతుంది, ఒక పవర్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో సేమ్ దీనికి కూడా ఆఖరిలోని సేమ్ ఎగ్జాస్ట్ అనమాట. సో ఎయిర్ స్ట్రోక్ యూజ్ చేయడం అంటే ఎయిర్ ఇంజెక్షన్ మెథడ్ యూజ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, దీని నుంచి మీరు ఎయిర్ని ఫ్యూయల్లా యూజ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇంజిన్ని కూల్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, అసలు వాటర్ ఇంజెక్షన్ మెథడ్కి ఎయిర్ ఇంజెక్షన్ మెథడ్కి వచ్చిన ప్రైమరీ అసలు ఈ కాన్సెప్ట్ వల్ల మనకు వచ్చిన ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి వాటర్ ఇంజెక్షన్ మెథడ్లోని మనం ఒక వాటర్ ట్యాంక్ని వెహికల్తో పాటు కలపాలండి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు మనం ఒక కండెన్సర్ని కూడా ఎగ్జాస్ట్ దగ్గర ప్లేస్ చేయాలి. బట్ ఎయిర్ ఇంజెక్షన్ మెథడ్లోని మనం డైరెక్ట్గా బయట ఉన్న ఎయిర్ని యూజ్ చేస్తున్నాం. సో మనకు వచ్చిన ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, వెహికల్ పైన మనం ఒక వాటర్ ట్యాంక్ని ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ప్లస్ ఎగ్జాస్ట్ దగ్గర ఒక కండెన్సర్ని ప్లేస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో మనకి ఈ అడ్వాంటేజ్ వల్ల మనకి ఎయిర్ ఇంజెక్షన్ మెథడ్ అనేది ఇంజిన్ వెయిట్ని కూడా తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఎఫిషియెంట్గా మార్చేస్తుంది ఇంజిన్ని. ప్లస్ సేమ్ వాటర్ ఎలాగైతే ఇంజిన్ని కూల్ చేస్తుందో ఎయిర్ కూడా ఇంజిన్ని కూల్ చేసేస్తుంది. సో దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, 6 స్ట్రోక్ ఇంజిన్ అసలు డిజైన్ అయ్యింది మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీని తయారు చేయడానికి అండి. సో ఆ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎలా ఇంప్రూవ్ అయ్యింది అంటే, నార్మల్ 4 స్ట్రోక్ కన్వెన్షనల్ ఇంజిన్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే మనకి అక్కడ జరిగే ఫ్యూయల్ కన్జంప్షన్ కంటే ఈ 6 స్ట్రోక్ ఇంజిన్ ఒక 40% ఫ్యూయల్ని ఇంకా సేవ్ చేస్తుందండి. సో మైలేజ్లోని మీరు ఒక 40% అనేది ఇంక్రీజ్ అనేది గ్యారంటీగా చూడవచ్చు. ఒక మంచి డ్రీమ్ మైలేజ్ అనేది మీకు గ్యారంటీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైతే ఫ్యూయల్ అనేది తక్కువ కన్జ్యూమ్ అయ్యిందో ఆటోమేటిక్గా మనకి ఎమిషన్స్ అన్న కూడా బాగా తక్కువ అవుతాయండి. ఎమిషన్స్ తక్కువ అవుతున్నాయి, ప్లస్ ఎమిషన్స్ తక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ ఎమిషన్స్ ఎంతవరకు తగ్గుతున్నాయి అంటే 50% ఆఫ్ ద ఎమిషన్స్ మనకు ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ నుంచి తగ్గిపోతున్నాయి. ఇంజిన్ ఎకో ఫ్రెండ్లీయా అంటే పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ కాదండి, బట్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అని మటుకు గ్యారంటీగా చెప్పచ్చు. ఎందుకంటే ఇది దాని వంతు సాయం ఎన్విరాన్మెంట్కి గ్యారంటీగా చేస్తుంది, ఎమిషన్స్ తగ్గిస్తుంది. నెక్స్ట్ టైం వచ్చే ఫ్యూయల్ని కూడా 40% వరకు సేవ్ చేస్తుంది. సో ఇక్కడితో దాని అడ్వాంటేజెస్ అయిపోయింది. బట్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి దీంట్లోనే ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఫస్ట్ థింగ్ రిలయబిలిటీ ఇష్యూస్ అంటారు. రిలయబిలిటీ అంటే ఏంటి అంటే, ఇక్కడ దాని లైఫ్ టైం అది ఎంత సేఫ్ వరకు ఉండొచ్చు, ఇంజిన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటే, దీంట్లో ఇంకా ఇది ఎక్స్పెరిమెంటల్ మోడ్లో ఉండిపోవడానికి రీజన్ ఏంటి అంటే రిలయబిలిటీ ఇష్యూస్ అండి. ఇది ఎంతకాలం పనిచేస్తుంది, దీంట్లో వచ్చిన ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. స్టీమ్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో కొన్ని దాని స్టీమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. అట్ ద సేమ్ టైం లూబ్రికేషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇంజిన్లోని మనం అంటే ఇంజిన్ సిలిండర్ హెడ్ కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం 3 వాల్వ్స్ యూజ్ చేయడం జరిగింది. సక్షన్ వాల్వ్ ఉంది, నెక్స్ట్ ఏం వచ్చి స్టీమ్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంది, ఇంకా ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంది, ఫ్యూయల్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ వాల్వ్. సో ఇలాగా 3 వాల్వ్స్ అలాంటి కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ మనం ఆ సిలిండర్ హెడ్ని తయారు చేయాలి అంటే మనకి కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి. సో ప్లస్ దాంతో ఇంజిన్ డిజైన్ కూడా బాగా కాంప్లికేటెడ్ అయిపోతుంది, ఎందుకంటే దీంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఒక కండెన్సర్ వస్తుంది. సో ఈ సిస్టమ్ అంతా కొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది. దీనివల్ల మనకి రిపేరబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్లస్ ఎప్పుడైతే మనకి ఎక్కువ పార్ట్స్ అయిపోయాయో ఆటోమేటిక్ ఇంజిన్ రేట్ అనేది కూడా పెరిగిపోతుంది. కామన్ మ్యాన్ అనేది దీన్ని వెంటనే ఎఫర్ట్ చేసుకోలేడు. ఇది లాంగ్ రన్లో మెయింటెనెన్సెస్లో అన్నింటిలో హెల్ప్ చేసినా సరే ఇది లాంగ్ రన్లోని ఎంతవరకు సపోర్టివ్ అన్నట్టే కొన్ని ఇంకా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఆ డౌట్స్ తీరేంత వరకు ఇంజిన్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అవ్వదు. బట్ ఇప్పటికి కూడా చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇంజిన్ని తయారు చేసింది బల్లో పెట్టి యూజ్ చేయడం అనేది మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో మనకి 6 స్ట్రోక్ ఇంజిన్ టాపిక్ కూడా మనకి ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ విన్నందుకు, ఈ వీడియోని చూసినందుకు కూడా. సో మీ నుంచి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ మీ ఫ్రెండ్స్ని కూడా చూడమని చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మెక్ టాక్ సిరీస్ ఎపిసోడ్ 1 అండ్ ఇట్స్ ఆల్సో తెలుగు వెర్షన్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.